చికెను మటన్ కూర కన్నా ఎంతో రుచిగా ఉండే పనస ముక్కలు జీడిపప్పు గ్రేవీ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ కర్రీ అయితే చాలా రుచిగా ఉంటుంది. పనస ముక్కలు తీసుకుని శుభ్రంగా కడిగి దాంట్లో పసుపు, ఉప్పు, కొంచెం వాటర్ పోసి ముక్క మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఈ పనస ముక్కలు ఉడికేలోపు మసాలా తయారు చేసుకుందామండి. ఇక్కడ నేను పచ్చపప్పు, జీడిపప్పు, కొంచెం నువ్వులు, గసగసాలు తీసుకున్నాను. వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఆ మిక్సీ జార్లో ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక అర స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి. తర్వాత ఒక పావు స్పూన్ మసాలా పొడి వేసుకోవాలి. వీటిని అన్నిటినీ కొంచెం కొంచెం వాటర్ పోసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దాంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. పనస ముక్కలు ఉన్న వాటర్ అంతా వంచేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని దాంట్లో నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత చిన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ 3 ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగడం కోసం కొంచెం సాల్ట్ వేసుకుని వేయించుకోవాలి. వేగుతున్నప్పుడు 4 పచ్చిమిర్చిని ఇలా చీల్చుకుని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. మనం ముందుగానే మసాలా పేస్ట్ తయారు చేస్తున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా ఉల్లిపాయ ముక్కలు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ పేస్ట్ వేయడం వల్ల గ్రేవీగా కూర చాలా బాగుంటుందండి. తర్వాత మీ టేస్ట్ తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ స్పూన్ నిండుగా కారం వేస్తున్నాను. కారం కొంచెం ఎక్కువ తినేవారు మరి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నూనె అంతా పైకి తేలే వరకు వేయించుకోవాలండి. తర్వాత ఉడికించి పెట్టుకుని పనస ముక్కలు వేసుకోవాలి. ఈ పనస ముక్కల కూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. అందరు ఇష్టంగా తింటారు. చికెను మటన్ తినేవాళ్ళు కూడా ఈ కూరని చాలా ఇష్టపడతారండి. ఉప్పు కారం అంతా పనస ముక్కలు బాగా పట్టేలా కలుపుకోవాలి. తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న జార్లోనే కొంచెం వాటర్ పోసుకుని ఆ వాటర్ని పనస ముక్కల్లో వేసుకుని మూత పెట్టుకోవాలండి. స్టవ్ సిమ్లో పెట్టుకుని చక్కగా ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీసుకుని కదుపుకుంటూ ఉండాలి. అడుగంటకుండా ఉంటుంది కూర. ఈ కర్రీ ఉడుకుతున్నప్పుడు సాల్ట్, కారం సరిపోయింది లేదో చెక్ చేసుకోండి. నాకైతే ఇక్కడ సాల్ట్ సరిపోలేదు, మరి కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ కూర మరింత రుచిగా ఉండడం కోసం ఇక్కడ పాల మీద మేగడ ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇలా పాల మీద మేగడ వేసుకోవడం వల్ల కూర చాలా రుచిగా ఉంటుందండి. ఈ కూర చపాతీలోకి, రైస్లోకి, బిర్యానీలో కూడా చాలా బాగుంటుందండి. తర్వాత మూత పెట్టి వాటర్ అంతా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఈ కూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఉడుకుతున్నప్పుడు గుమగుమలాడుతూ ఇల్లంతా చక్కగా మంచి వాసన వస్తుంది. కూర అంతా ఇలా బాగా దగ్గరికి అయిన తర్వాత సర్వింగ్ బౌల్ సర్వ్ చేసుకోవాలండి. కూర అంతా ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకున్న తర్వాత పైన జీడిపప్పు వేసుకోవాలండి. ఈ కూర చూస్తుంటే మటన్ కూరలా ఉంది కదండి. మటన్ కూర కన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. వెజిటేరియన్కి అందరికీ చాలా నచ్చుతుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. మా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.